హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు ఒక మంచి చట్నీ అనేది షేర్ చేస్తానండి. ఇది టిఫిన్స్‌లోకి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మెయిన్ దోసకైతే టొమాటో చట్నీ కాంబినేషన్ అని చెప్తూ ఉంటారు కదా! సో, దానికైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. సో, ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను చూసేయండి. ఒక 10 టమాటోస్ అనేవి తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అండ్ 4 ఎండుమిర్చి కూడా వేసుకుందాము. 2 యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ ఆఫ్ జీరా, నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు అండ్ ఒక గుప్పెడు దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం మిక్సీలోనే డైరెక్ట్‌గా యాడ్ చేసుకుందాము. అవి బాగా కూల్ అవుతాయి కదా! అది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ రా సాల్ట్ కూడా. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి. మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే బాగా మగ్గిపోతాయి. ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మగ్గితే సరిపోతుంది. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఫాస్ట్‌గా కలర్ అనేది టర్న్ అవుతుంది అండ్ మగ్గిపోతాయి కూడా. సో, నేను వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవడమే కూల్ అవ్వే వరకు. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి మిక్సీలో యాడ్ చేసుకున్నాం కదా! అవి ఒక 2, 3 పల్స్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ టొమాటో గుజ్జు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టొమాటోస్‌లోంచి వాటర్ అనేది వస్తుంది కదా! సో, ఆ వాటర్ అనేది సరిపోతుంది. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవడమే. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు రివ్యూ చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.